ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుడి పిల్లలారా, మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన మరియు పవిత్రమైన నామంలో ఇక్కడ కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ బైబిల్ మనిషి ఈ భూమిపై చేయవలసిన ప్రధాన కర్తవ్యాన్ని, దివ్యమైన లక్ష్యాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. అందువల్ల మనం చేసే ప్రతి పనిలో దేవునిని ఆరాధించడం, మహిమపరచడం అనేది మనిషి మొదటి మరియు ముఖ్యమైన కర్తవ్యం అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. మనము దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి అనే కారణాన్ని పరిశీలించినప్పుడు ఆదికాండము 1లో స్పష్టంగా వ్రాయబడినట్లు మనకు తెలుస్తుంది. సర్వశక్తివంతుడైన దేవుడు మనిషిని తన స్వంత దివ్య స్వరూపంలో సృష్టించాడు. అందువల్ల దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషి తన జీవితం అంతా ఆయన నామానికి నిత్యమైన మహిమ కోసం జీవించాలి అనే దైవిక ఉద్దేశ్యం దేవునికుంది. కాబట్టి ప్రతి మనిషి దేవుని పవిత్ర స్వరూపంలో సృష్టించబడ్డారు. వారి జీవితమంతా ఆయన దివ్య లక్షణాలను, అనంతమైన ప్రేమను ప్రతిబింబించడమే ప్రధాన కర్తవ్యం మరియు లక్ష్యం. రెండవది, పరిశుద్ధ గ్రంథాల ప్రకారం మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనతో నిరంతర సహవాసాన్ని కొనసాగించాలి. ప్రియమైన వారలారా, మన హృదయమంతా, ఆత్మంతా, మనస్సంతా మన ప్రభువైన దేవునిని ప్రేమించాలి. అన్ని ఆజ్ఞలలో ముఖ్యమైనది ఇదే. ప్రతి మనిషి దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలని దేవుడు నిజంగా కోరుకుంటున్నారు. కాబట్టి మానవ జాతి ప్రాథమిక కర్తవ్యం దేవునిని ప్రేమించడం మరియు ఆయనతో సహవాసంలో నడవడం. మూడవది, మనం చూస్తున్నట్లయితే మనం ఈ భూమిని మరియు ఈ సృష్టిని రక్షించాలి. ఈ భూమిని మరియు దాని సృష్టిని రక్షించాల్సిన పవిత్ర బాధ్యత మానవ జాతికి ఎందుకుందో ప్రాథమిక కారణం పవిత్ర బైబిల్లో, ముఖ్యంగా ఆదికాండము 1:28లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అక్కడ వివరించబడినట్లుగా సర్వశక్తిమంతుడైన దేవుడు తన కృపతో ఈ సృష్టిని మానవాళికి అప్పగించాడు. కాబట్టి ఈ భూమిని, ప్రకృతిని మరియు ఇతర జీవులను రక్షించే గొప్ప బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నాలుగవ ముఖ్యమైన అంశంగా మన సహజీవులను ప్రేమించి సేవ చేయడం ఎంతో ముఖ్యం. దీనికి కారణం దేవుని దివ్యమైన ఆజ్ఞ స్పష్టంగా ఇలా చెబుతోంది: నీ పొరుగువానిని నీ వలె ప్రేమించు. ఇది బైబిల్ ఇచ్చే గొప్ప సందేశం. ప్రతి వ్యక్తి తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేయడం, లోతైన దయ చూపించడం, బలహీనుల పక్షాన నిలబడటం తన బాధ్యతగా భావించాలి. ఇంకా ప్రియమైన దేవుని పిల్లలారా, ఐదవ అంశాన్ని పరిశీలిస్తే సువార్తను ప్రకటించడం, మార్గదర్శక దీపంగా ఉండడం, మన ప్రభువు యేసుక్రీస్తు బోధించిన శాంతి, ప్రేమ, రక్షణ సందేశాన్ని ఇతరులతో పంచుకోవడం మన బాధ్యత. అందువల్ల మన రోజువారీ ప్రవర్తన ద్వారా, ప్రేమ ద్వారా మనం సమాజంలోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకాశించే దీపంలా జీవించాలి. అందుకే మానవాళి అంతా తమ స్వార్థంతో మరియు పాప భారం వల్ల దేవుని నుండి దూరమైంది. కానీ దేవుడు మనుషుని ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని ఇంతగా ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు తన స్వంతంగా తన శిలువపై పాప భారాన్ని పూర్తిగా ఆ వృక్షంపై తన అమూల్యమైన ప్రాణాన్ని ఆ శిలువపై త్యాగం చేయడం ద్వారా దేవుడు తన కృపతో క్రీస్తు ద్వారా పాపమాఫీ, నిత్య జీవితం, రక్షణ అనే వరాలను సమస్త మానవాళికి అందించాడు. అందువల్ల దేవుని వచనాలలో మనిషి పరమ లక్ష్యం ఆ ప్రేమను గ్రహించడం, దేవుని మార్గంలో నడవడం, ఈ భూమిపై ప్రేమను వ్యాపింపచేయడం అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా, మనందరం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ వాక్య సందేశం మనిషి ఈ భూమిపై ఉన్న విధి, దైవిక లక్ష్యాన్ని నిజంగా గ్రహించడం, దేవుని కోసం జీవించే ఆయన విశ్వాసపాత్రుడిగా ఉండడమే. హ్మ్. దేవుడు మనల్ని ఆశీర్వదించి తన కృపలో మనల్ని దీవించి మన మార్గములన్నిటిలో నడిపించుగాక. ఆమెన్. ప్రభువును స్తుతించుదాం.